తిరుపతి జిల్లా గూడూరులో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి విక్రయాలు, రౌడీయిజం అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. గూడూరు 2వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ఏడాది ప్రగతి గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు. గూడూరులో గంజాయి ఒక మెడికల్ షాప్ లో దాంట్లో అమ్ముతున్నారని చెప్పి పోలీసు వాళ్ళు అక్కడ రైడ్ చేశారు. రైడ్ చేసిన తర్వాత విచారించారు. పోలీసు వారు ప్రెస్కి చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళపైన ఉంది. ఏ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా తప్పుదోవ పట్టించారు. ఎందువల్ల పట్టించారు అర్థం కాని పరిస్థితి. ఎందువల్ల చేస్తున్నారు మీరు పనులు మీరు? ఎందుకంటే మీరు చేసే పనుల వల్ల గవర్నమెంట్ చెడిపోయారు. పోలీసు వారికి నేను తెలియజేస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గూడూరులో దొంగతనాలు విపరీతంగా ఎక్కువైపోయినాయి. మీలో స్పందన లేదు. తాగేసి రౌడీ షీటర్స్ ఎక్కడైనా కూడుకొని వస్తున్నారు, చలనం లేదు. ఈరోజు గంజాయి ఖచ్చితంగా కొన్ని సెంటర్స్ మీకు తెలుసు, వాటిపై రైడ్ చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితి మీకు లేదు. ఎందువల్ల చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లా కానీ చేస్తే ఖచ్చితంగా మీ డీఐజీకి, మీ ఎస్పీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, సీఎం గారికి, లోకేష్ బాబు గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పి నేను పోలీసు వాళ్ళందరినీ కూడా తెలియజేస్తున్నాను.